లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. అఘోరి వర్షిని, బీటెక్ వర్షిని ఇవన్నీ యాడ్ చేసిన నేమ్స్ అనమాట. నా ఒరిజినల్ నేమ్ ఏంటి శ్రీవర్షిని. శ్రీవర్షిని ఎప్పుడు శ్రీవర్షినియే కదా, అదే వర్షినిగా వచ్చేసింది. మళ్ళీ లైఫ్ అనేది స్టార్ట్ చేసింది. హ్యాపీగా ఉన్నాను, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్యామిలీతో. ఇప్పుడు ఇంకా ఏ లోటు లేదు. ఇంకా అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, పక్కన ఉన్న ఫ్రెండ్స్, పాత పరిచయాలు, అంటే నువ్వు అఘోరితో వెళ్ళకముందు, అంటే శ్రీనివాస్తో వెళ్ళకముందు పరిస్థితులు వేరుగా ఉంటాయి. అప్పుడు పరిస్థితులు వేరు, ఆ టైంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు తర్వాత వచ్చిన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో పక్కనున్న పబ్లిక్ నేను ఓన్ చేసుకుంటుందా? కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు, కొంతమంది తిన తప్పేం లేదురా ఏదో మాయలో పడి వెళ్ళిపోయిందని ఇంకొంతమంది రియలైజ్ అయ్యి వాళ్ళు దగ్గర తీసుకుంటున్నారు. దగ్గర తీసుకునే వాళ్ళు 10 మంది ఉన్నా చాలండి. అవాయిడ్ చేసే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడు 100 మంది ఉన్నా కానీ వేస్టే. అంతెందుకు రిలేటివ్స్లోనే చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. కానీ నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేసిందే, అది చాలు నాకు. వాళ్ళ గురించి నాకెందుకు? అంటే రిలేషన్ అంటే ఎలా, ఏ విధంగా? రిలేటివ్స్ ఉంటారు కదా కొంతమంది, అత్తయ్యలు, మామయ్యలు, అన్నయ్యలు, అలా కొంచెం బాగా మాట్లాడే వాళ్ళు, క్లోజ్గా దగ్గర తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే దూరం పెట్టడం, కనిపిస్తే హాయ్ అంటే హాయ్ అన్నట్టు మాట్లాడడం. ఈ ఇష్యూ జరిగిన తర్వాత అలా మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ పరిచయం కాకముందు అల్లరి చిల్లరగా సొంత లైఫ్తో హ్యాపీగా రీల్స్ చేసుకుంటూ గందరగోళంగా నీ ఇష్టారాజ్యంగా లైఫ్ నడిచింది కదా. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? అటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, లేదు ఒక రిస్ట్రిక్షన్ ఏరియాలోకి స్ట్రక్ ఆన్ అయిపోయావా? అసలు పాత రోజులే వేరు చెప్పుకోవాలంటే. చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట అవి. ఏంటంటే ఇప్పుడు రెస్ట్రిక్షన్ అంటే ప్రజల్లోకి ఓపెన్గా వెళ్ళలేకపోతున్నాను అనమాట. ట్రై చేస్తున్నాను నా అంతది నేను, ఎందుకంటే నేను రియలైజ్ అయ్యాను కాబట్టి నా తప్పేం లేదు కాబట్టి నేను తినడానికి అయితే ట్రై చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి నేను ఇంకా అలాగా వెళ్తున్నాను అనమాట. ఏమైనా అనిపించింది ఎప్పుడైనా, ఎందుకురా పొరపాటు ఏమైనా చేశానా అని ఒక ఫీల్ ఏమైనా అనిపించిందా? అనిపించింది, ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది. అంటే ఈ జనాలనే మాటలు ఒక పక్కన, రిలేటివ్స్ ఒక పక్కన, అన్నీ తెలిసి కూడా రిలేటివ్స్ కూడా అలా చేస్తే మనం తట్టుకోలేము కదా. అరే చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాను ఏంటో మీకు తెలుసు, బయట వాళ్ళకైనా ప్రజలకి తెలియదు. ఏదో న్యూస్లు చూసి ఇంకా వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళదంటే ఎప్పుడో రేర్గా చూసుకునేవి. మీరు కూడా అర్థం చేసుకోకుండా అమ్మ నాన్న అలా మాట్లాడి నన్ను మాటలని, అది తప్పు కదా. ఇంకా అలాగా నేనైతే ఒకటే, ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరిని పట్టించుకోవట్లా. నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా, పాస్ట్ ఇస్ ద పాస్ట్ అంతే. అది ఒక బ్యాడ్ డ్రీమ్ లాగా అనుకుంటున్నా. బీటెక్ చదువుకున్నావా, ఇంటర్ చదువుకున్నావా, 10th చదువుకున్నావా? బీటెక్ 3rd ఇయర్లో స్టాప్ అయిందనమాట ఈ ఇష్యూ వల్ల. ఎక్కడ చదువు? ప్రియదర్శిని కాలేజ్. ప్రియదర్శిని ఎక్కడ? చింతలపూడి, తెనాల దగ్గర, దుగ్గిరాల పక్కన. సో బీటెక్ చదువుకున్న పిల్లవి అసలు అతని ట్రాప్లోకి, ఈ అఘోరి శ్రీనివాస్ ట్రాప్లోకి ఎలా పడ్డావు నువ్వు? ఎలా అంటే అందరికీ తెలిసిందే, అందరూ చూసిందే. ఇప్పటి వరకు అడిగిన ప్రతి ఒక్కరికి నేను చెప్తూనే వచ్చాను ఏం జరిగింది, ఎలా వెళ్ళాను, ఏంటి అని. ఇప్పుడు దాని గురించి మనం చెప్పుకోవడం అవసరం అంటారా? అంటే బేసిక్గా జనరల్గా నువ్వు చదువుకున్న పిల్లవి కదా, బీటెక్ చదువుతున్నావు. బీటెక్ చదువుకున్న పిల్లవి అసలు ఎట్లా అంత గుడ్డిగా వెళ్ళిపోయావు? అంటే నువ్వేదో చెప్తున్నావు, నాకు అంతా తెలుసు, అంటే ఏదో మందు పెట్టాడని, లేకపోతే ఈ కాలంలో మందు పెట్టారు అంటే నమ్మే పరిస్థితి ఉండదు కదా సాధారణంగా. నమ్మరు కూడా, కానీ అనుభవించాను కదా, నాకే తెలుస్తుంది కదా. అసలు ఇంటికి వచ్చినాక హోమ్ నుంచి 6 months ఉండి ఇంటికి వచ్చినాక కూడా ఎలాగ నేను రియలైజ్ అవ్వాలి. మా అమ్మ నాన్న కూడా, మా అన్నయ్యలు కానీ మా అమ్మ నాన్న కానీ అందరూ ఒకటే కష్టపడ్డారు. ఏంటంటే తిను ఆ మాయలో నుంచి బయటికి రావాలి. వెళ్ళని గుడి లేదు, తిప్పని చోటు లేదనమాట. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. అలాగే ఇప్పటికి కూడా మా వాళ్ళు నన్ను సేఫ్గా చూసుకుంటూ ఉంటారు. ఒక టీంని పెట్టి సేఫ్. టీం అంటే ఏం లేదు, మా బ్రదర్సే నాకు బలం అనమాట. నాకెవరు ఇంకా బాడీ గార్డ్స్ అలాంటి ఎవరు ఎక్కర్లేదు. నా బ్రదర్స్ ఉంటే చాలు నా పక్కన. వాళ్ళే అన్నీ చూసుకుంటారు. నన్ను కాపాడడానికైనా, ఎవరి నుంచి అయినా సేవ్ చేయడానికైనా కానీ వాళ్ళే. కానీ అంత ఇష్యూ జరుగుతున్నప్పుడు, అంటే నువ్వు ఇప్పుడు మళ్ళీ గుళ్ళకి వెళ్ళారు, నువ్వు మళ్ళీ నార్మల్ కావడానికి నేను తీసుకెళ్ళారు. అంతకుముందు నేను ఇంకా చాలా గుళ్ళకి తిప్పాడు కదా అతను. వెళ్ళాం, చాలా దూరం పోయారు, చాలా గుళ్ళకి వెళ్ళారు. అంటే ఈ అఘోరితో ఉన్నప్పుడు సోమనాథ్, ఓంకారేశ్వర్ అవన్నీ తీసుకెళ్ళారు కదా, అవన్నీ కూడా నాకు ఫస్ట్లోనే అన్నీ చూపించారనమాట మా అన్నయ్య. కాకపోతే ఏంటంటే ఎంత చదువుకున్నా కానీ, ఎంత తెలివైన కానీ ఏదో ఒక ఊబిలో పడాల్సిందే.
పడితేనే జీవితం అంటే ఏంటో తెలిసి వస్తుంది. ఇప్పుడు తెలిసిందట. ఆ ఊబిలో పడ్డాను, బయటకు వచ్చాను, అరే అక్కడ ఒక ఊబి ఉందిరా వెళ్ళకూడదు ఇంకా దాని జోలికి అని లైఫ్ అనేది ఇంకా రోడ్డు మీద సాఫీగా తీసుకెళ్తున్నా. అంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు చూస్తున్న ఈ సాఫీ అంటే నీకేదో సాఫీగా ఉంది అని, ఇది ఓకేనా లేదు దీనికంటే ముందు ఇంకొకటి ఉంది అనే ఏమైనా ఆలోచన ఉందా నీకు? ఇది ఓకేనా అంటే నాకు ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది. బిజినెస్సే కాకుండా సామాజిక సహాయం కూడా చేద్దాము అని. సహాయం అంటే ఎలా, ఇప్పుడు వృద్ధాశ్రమాలు ట్రస్ట్లు పెడుతున్నారు కదా, ఆ ట్రస్ట్లో నేను గమనించింది ఏంటంటే పేరుకి మాత్రం పైకి ట్రస్ట్లాగా కనిపిస్తాయి, కానీ లోపల ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఉండేవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు చాలామందికి తెలియదు అనమాట. రీసెంట్గా నేను చూశాను, ఒక వృద్ధాశ్రమంలో ఒక ముసలామె విండో పక్కన ఆమె బెడ్ చలేస్తుంది అని చెప్పని వాళ్ళని ఎన్నిసార్లు అడిగినా కానీ పట్టించుకోకుండా ఆ చలికి ఆమె చనిపోయింది. ఇది నిజమేనా అని మీరు నన్ను అడగవచ్చు, కానీ ఇప్పుడు చనిపోయినామని తీసుకొచ్చి అమ్మ నువ్వు ఎలా చనిపోయావు అని చెప్పి నేను చెప్పించలేను కదా. అసలు శ్రీనివాస్ అసలు పేరు ఏం పేరు చెప్పు? పూర్తిగా మామూలుగా మీకు తెలిసి అల్లూరి శ్రీనివాస్ అంటున్నారు కదా, కాకపోతే ఇంటి పేరు అల్లూరి కాదనమాట, ఎల్లూరి. ఎల్లూరి, ELLURI. ఈని కాస్త ఏ చేసుకుని అల్లూరి అల్లూరి అని చెప్పుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అట్లా? అల్లూరి సీతారామరాజు అలాగా ఇంకా ఆ వంశం నుంచి వచ్చా అని చెప్పుకోవడానికి ఏమైనా ట్రై చేశాడేమో, నాకేం తెలుసు. అలా క్రియేట్ చేసుకున్నాడు. కానీ వాళ్ళ ఫాదర్స్కి వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూసాను అనమాట, వాళ్ళ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఉంటారు కదా, వాళ్ళు చనిపోయినప్పుడు ఎల్లూరి ఎల్లూరి ఎల్లూరి. వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఆధార్ కార్డు మీద కూడా ఎల్లూరి అనే ఉంది, తిన ఆధార్ కార్డు మీద ఒక్కదాని మీద అల్లూరి అని ఉంది. మరి అడిగేవా నువ్వు ఎప్పుడైనా ఏంటి ఎందుకు ఇట్లా మార్చావు? అక్కడ తప్పు పడింది, అసలు ఇదే మాది అల్లూరి అల్లూరి అని చెప్పని అన్నాడు. మరి ఏదే అంటే అందరు దాని మీద ఈ ఉండి తిన ఒక్కదాని మీద ఏ చేంజ్ అయ్యి అల్లూరి అని ఉంది. నేను అడిగాను కూడా, అందరు ఆధార్ కార్డు మీద ఎల్లూరి అని ఉంది కదా, మరి నీ ఆధార్ కార్డు మీద ఎందుకంటే వాళ్ళు మార్చుకొని అన్నారు, నేను మార్చుకున్నాను అని చెప్పని చెప్పుకొచ్చాను. అంటే అఘోరిగా ఉన్న టైంలో అంటే నువ్వు బేసిక్గా తనకి మంత్రాలు రావని లేకపోతే అతనికి ఏమీ శక్తులు లేవు, నీకు ఎప్పుడైనా శక్తులు చూపించే ప్రయత్నం చేశాడా? లేదు. ఎటువంటి శక్తి చూపించలేదా మీకు? కాకపోతే ఒక 4 to 5 times ఏమో ఏదో పూజ చేస్తున్నట్టు ఇంకా నన్ను ఎదురు కూర్చోబెట్టించుకుని అలాగా అమావాస్య ఒక 2 to 3 daysలో ఉంది అనగా ఒక 2-3 సార్లు పూజలు అయితే చేశాడు, అంటే హోమం లాగా చేశాడు. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store